ఒక ప్రతిఘటనకి యోచన అని పేరు. ప్రతిఘటించకపోతే ఏమవుతుంది అంటే నిద్ర కూడా ధ్యానమే, జాగృతం కూడా ధ్యానమే, స్వప్నము ధ్యానమే. జాగృతము నిద్ర అనేవి యోచనలుగా నీ ఎరుక అనే తెర మీద వచ్చిపోతుంటాయి. ధ్యానం అనే ఎరుక ఎప్పుడూ నిరంతరం ఉంటుంది. మధ్యలో యోచన కనపడుతుంది కానీ ఏమి యోచనలు అవి? ఒకటి నిద్ర, రెండు జాగృతం అనే యోచనే తప్పనిచ్చి నిజంగా యోచనగా కాక కంటిన్యూ అవుతున్నది ధ్యానమే అని భగవాన్ చెబుతున్నారు. స్వామి, ధ్యాన సమయంలో నిద్రపోకుండా ఎలా ఉండాలి ప్రశ్న స్వామి. భగవాన్ చెప్తున్నారు, నీవు నిద్రను ఆపుకుందామని ప్రయత్నం చేస్తే అది ధ్యానంలో ఆలోచించడం అవుతుంది. దీన్ని తప్పించుకోవాలి. నీవు నిద్రలోనికి జారిపోతే ధ్యానం నిద్రలో కూడా సాగుతూనే ఉంటుంది, తరువాత కూడా సాగుతుంది. కానీ నిద్ర కూడా ఒక యోచనే కనుక నిద్రను వదలగొట్టుకోవాలి. అలజడి చేసే తలంపులను అరికట్టి సహజ స్థితిని జాగ్రత్తావస్థలోనే సాధించాలి. తలంపులు లేని సహజ స్థితిలో నిద్ర, మెలకువలు తెర మీద బొమ్మలు, వాటిని పట్టించుకోకుండా వదిలేయాలి. కొంచెం అర్థమైనట్టుగానే అనిపిస్తుంది కానీ గొప్ప గొప్ప విషయం ఇది. ఇప్పుడు ఇందాక మనం ఆదిశంకర్లది ఇక్కడ మనం తీసుకుంటే ఇది. ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నారంటే ధ్యానం చేస్తున్నప్పుడు నిద్ర వస్తుందని. మనకి ధ్యానం వస్తుందో రాలేదు కానీ నిద్ర మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సరే, భగవాన్ ఏం చెబుతున్నారు? ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం ప్రయత్నం ఏంటి? ధ్యానం చేయటం. వచ్చేదేమో నిద్ర. సరే, ధ్యానాన్ని అట్టు పెట్టండి. ధ్యానాన్ని అలా ధ్యానానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఏం చేస్తారో అది చేస్తున్నారు. చేసేది మాత్రం ధ్యానమే అనుకుందాం. కానీ నిద్ర అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అర్జెంటుగా నిద్రని ఆపే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అదేం చేస్తున్నాం? యోచన అయిపోతుంది. ఇప్పుడు నిద్రని ఆపటం యోచన అవుతుంది. ఒకటి ధ్యానం కూడా ధ్యానం చెయ్యాలి, నిద్రని ఆపాలి. ఇప్పుడు మిగిలింది ఏంటి? అక్కడ రెంటికి మధ్య యోచన మిగిలింది కదా. ఈ యోచన అర్థం చేసుకుంటే అట్లా అర్థం చేసుకోవాలి. ఇకపోతే ధ్యానానికైనా నిద్రకైనా ఏం ఉండాలి? దీని అర్థం, నిద్ర వచ్చింది అంటే నువ్వు ధ్యానం చేయలేవు, ధ్యానం వచ్చిందంటే నిద్ర కాదు. నీకు అర్థమవుతుందా? నువ్వు నిద్రపోతున్నావు అంటే ధ్యానం చేయలేవు. ఒకవేళ నువ్వు ధ్యానమే కుదిరింది అంటే అది నిద్ర అయితే కాదు కదా. ఒకవేళ నిద్ర వస్తుందని నీకు తెలుస్తుంది అంటే నువ్వు ఫస్ట్ ధ్యానం ఆపి నిద్రని ఆపే ప్రయత్నం యోచన చేస్తావు. ఇప్పుడు ఏం జరిగింది? ఒకటి ధ్యానము ఆగిపోయింది, రెండు నిద్రది ఆగిపోతుంది. ఆలోచన చేస్తే చూడండి, మీరు ఆలోచన చేస్తే నిద్రలు రావు. ఎవరైనా చెబుతారు, నువ్వు ఆలోచించుకో నిద్ర వస్తుంది అంటారు. ఆలోచించుకో నిద్ర వస్తుంది. ఆలోచించకపోతే ఏమొస్తుంది? ఆలోచిస్తే ఏమవుతుంది? సరే, నువ్వు ధ్యానం చేస్తున్నావు, నిద్ర వస్తుంది, నిద్ర ఆపాలని యోచిస్తున్నావు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు రెండు పోయినాయి. ఏం పోయింది? ధ్యానము పోయింది, నిద్ర పోయింది. అర్థమవుతుందా? ధ్యానం అంటే అర్థం ఏంటి? యోచన లేకుండా ఉండాలి. నిద్ర అంటే అర్థం ఏంటి? యోచన లేకుండా ఉండాలి. రెండిట్లో యోచన లేదు. ఒకవేళ యోచన ఉన్నంతసేపు ఆ రెండు కాదని అర్థం. కాబట్టి ఇప్పుడు యోచన అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదే భగవాన్ చెబుతున్నారు. తప్పించుకోవాలి అంటున్నారు. అంటే నిద్రపోకుండా ఉండాలి. భగవాన్ చెబుతానండి ఎట్లా? ఏదో దాంట్లో ఒక గంభీరమైన పారమార్థిక సత్యం అర్థం ఉండాలి. ఏమది? నీవు నిద్రలోనికి జారిపోతే ధ్యానం నిద్రలో కూడా సాగుతుంది. అది ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేనేమో నిద్ర వస్తుందని యోచన చేస్తాను అనుకోండి, నిద్రపోతుంది. ధ్యానం చేసి ఆపేది యోచన చేయటం ఆపితే నిద్రలోకి వెళ్ళవు. అప్పటికి కూడా ధ్యానం అవుతుంది అని అన్నారు. చూడండి, నిద్ర కూడా ధ్యానమే. నిద్ర ధ్యానం ఎలా అవుతుంది? తర్వాత నిద్ర తర్వాత కూడా నిద్రలోనూ ధ్యానం అవుతుంది, నిద్ర తర్వాత కూడా ధ్యానం కొనసాగుతుంది. చిత్రం చూడండి. ఒక మాట చెప్పండి, ఇక్కడ ఎంత గొప్ప బోధ ఉందో. భగవాన్ వైభవం ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు మనం రోజు నిద్రపోతున్నాగా, ఇప్పుడు ఏమనుకోవాలి మనం? ఆ ధ్యానమే అనుకోవాలి ఒకటి. ఇక నిద్ర తర్వాత ఏం చేస్తున్నాం మనం?
రోజువారీ జీవితాలు చేస్తున్నాం. వారేమంటున్నారు, నువ్వు ఒకవేళ యోచన ఆపేటట్టయితే చేస్తే అది యోచన అవుతుంది, ఆపితే నిద్ర ధ్యానం అవుతుంది, లేచాక కూడా ధ్యానమే అవుతుంది. అంటే దీని అర్థం నువ్వు లేచున్నప్పుడు ఉన్నది కూడా ధ్యానమే, ఒకవేళ నిద్రపోతున్నప్పుడు ఉన్నది ధ్యానమే అనేటట్టయితే మొత్తం ఉన్నది ధ్యానమేగా. ఇక జాగృతమును స్వప్నం వదిలిపెట్టి జాగృతము నిద్ర తీసేస్తే కంటిన్యూ అవుతున్నది ఒక ధ్యానం మాత్రమే. ఈ రెండు కాదనే కదా దాని అర్థం. మీకు అర్థమవుతుందా? నిద్ర ధ్యానమే అయింది. ఇప్పుడు మనం నిద్రపోతున్నాం, ధ్యానం అని చెబుతున్నారు. సరే మన ధ్యానాలు వదిలిపెట్టండి, నేను ధ్యానం చేస్తున్నాను లేదా, నిద్ర అయితే పోతున్నా రోజు, నిద్ర ధ్యానమే అన్నారు. నువ్వు నిద్ర దాటిన తర్వాత లేచిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యి ధ్యానమే అన్నారు. ఇప్పుడు నేను లేచి మీతో మాట్లాడుతున్నా, మళ్ళీ రాత్రికి ఎట్లాగో నిద్రపోదు, నిద్రలో ఎట్లాగో ధ్యానం వస్తుంది, లేచిన తర్వాత రోజువారి పనిలో కూడా అసలు ఉన్న ధ్యానమే, ఈ రెండు కాదు. అయితే ఈ రెండు కాదు, ధ్యానమే ఉంటే ఉన్నది ఏంటి? అందుకని గురువుగారు ఏమన్నారు, భగవాను ఒకవేళ నిద్రను ఆపే ప్రయత్నం చేస్తే అంటే ఇప్పుడు యోచన తప్పితే నిజంగా ధ్యానమే కొనసాగుతుంది. మధ్యలో యోచన కనపడుతుంది కానీ ఏమి యోచనలు అవి? ఒకటి నిద్ర, రెండు జాగృతం అనే యోచనే తప్పనిచ్చి నిజంగా యోచనగా కాక కంటిన్యూ అవుతున్నది ధ్యానమే అని భగవాన్ చెబుతున్నారు. ఇప్పుడు భగవాన్ ఏం చెబుతున్నారు, నిద్ర కూడా యోచనే కాబట్టి నిద్రను వదులుకుంటారు. ఒక పక్కేమో నిద్రని దాటాలంటారు, నిద్ర కూడా యోచనే కాబట్టి వదులుకోవాలంటారు. అంటే దీని అర్థం ఏంటి అంటే, తెర మీద సినిమా తెర ఎప్పుడు ఉంటుంది, బొమ్మలు ఇచ్చిపోతుంటాయి. కాబట్టి జాగృతము నిద్ర అనేవి యోచనలుగా నీ ఎరుక అనే తెర మీద వచ్చిపోతుంటాయి. ధ్యానం అనే ఎరుక ఎప్పుడు నిరంతరం ఉంటుంది. నిద్ర నువ్వు అనుకునే యోచనగా కనపడే ధ్యానము, యోచనగా కనపడే నిద్ర, యోచనగా కనపడే జాగృతం. అంటే త్రివిధావస్థలనే యోచనే ఎరుకనే తెర మీద వచ్చిపోతున్నాయి. అందరి స్వరూపము ఎరుకే, ఎరుక మాత్రమే ఉందని తెలుసుకో, దాన్ని నిద్ర చేయించడం. అంతేగాని నిద్ర నెట్ట చేయించాలని పోవద్దని చెప్పట్లే భగవాను. పోతే అది ధ్యానమే. ఒకవేళ నువ్వు లేచున్నా ధ్యానమే, నువ్వేం పని చేసినా ధ్యానం. అంటే నువ్వు ఎరుకవి. ఇందాక ఆదిశంకర్ల వారు చెప్పినట్టుగా, ఆకాశాన్ని భగవాన్ చెప్పినట్టుగా ఈ రెండు బాగా అర్థం చేసుకుంటే జ్ఞానానికి ఒక అవగాహన, కొంత పరిష్కారం మనకు, ఈ మనసుకు ఒక స్పష్టత వస్తుంది బుద్ధికి అని మీకు అర్థమవుతుంది. ఎరుక అనే తెర మీద అంటే ఎరుకే ధ్యానము, ఎరుకే ధ్యానము. సరే జాగృతం అని వచ్చింది కదా, జాగృతం అని వచ్చాక వ్యవహారం వచ్చింది కదా, ఆలోచనలు వచ్చినాయి కదా, దాన్ని ఆపే ప్రయత్నాన్ని ఒక ఆలోచన చేస్తే ధ్యానం అని పేరు పెట్టాం కదా, ఒక ఆలోచనే చేస్తూ ఒకటే నామం చేస్తూ ఏదైనా చేస్తున్నప్పుడు ఇప్పుడు నిద్ర వస్తుంది కదా, అప్పుడు ఒకవేళ ఆపే ప్రయత్నం చేస్తే అది యోచన, ఆపే ప్రయత్నం చేస్తే యోచన. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన చెబుతున్నారంటే, ఇప్పుడు నేను ఉదాహరణకు ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ అని ఏకాగ్రచిత్తంతో చేస్తున్నాను. ఈ లోపు నిద్ర వస్తుంది, తెలుస్తుంది నిద్ర వచ్చి. అంటే నిద్ర వచ్చినట్టు ఎలా తెలుస్తుంది అంటే, ఈ ఓం నమఃశివాయ అనేది ఆగిపోతుంటుంది, అప్పుడు నిద్ర వస్తున్నట్టు గమనిస్తాం. అప్పుడు ఏం చేస్తామంటే నిద్రను ఆపాలి, నమఃశివాయ కంటిన్యూ చేయాలంటాం. ఇప్పుడు యోచన అనే మాటకు అర్థం ఏంటో తెలుసా అంటే, ఒక ప్రతిఘటనకి యోచన అని పేరు. ఒక ఎరుక కొనసాగుతున్న దాంట్లో ప్రతి ఘటనని నిరోధించే ప్రయత్నం చేయటం, సహజాన్ని నిరోధించే ప్రయత్నానికి యోచన అని ఇక్కడ భగవాన్. అంతే కదా, యోచనాన్ని ఎట్లా ఆడారు? నువ్వు నామం చేస్తున్నావు, దాన్నే ధ్యానం ఉంటున్నావు, బోరే ముట్టిగా ఉంటున్నావు అన్నావు, నిద్ర వస్తుందని తెలిసింది అంటే ఆపాలి అంటున్నావు అంటే ప్రతిఘటిస్తుంది. మనసు ఒక సహజత్వాన్ని ప్రతిఘటించే ప్రయత్నాన్ని యోచన అన్నారు. ప్రతిఘటించకపోతే ఏమవుతుంది అంటే నిద్ర కూడా ధ్యానమే, జాగృతం కూడా ధ్యానమే, స్వప్నము ధ్యానమే. ప్రతిఘటించకపోతే నువ్వు సాక్షి అయిపోయి ఎరుక మిగిలి ఇది యోచనగా అర్థం చేసుకొని ధ్యానమే ఉంది, అన్ని అవస్థల్లో ధ్యానమే ఉందని ఒక అల్టిమేట్ బోధ ఇది భగవాన్ అందించింది. కాబట్టి ఇందాకటిది మనం చెప్పుకుంది రెండు కలిపి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, థ్యాంక్ యూ. భగవాన్ రమణ మహర్షి వారి పాదాలకి నమస్కరిస్తూ, అందరికీ నమస్కరిస్తూ, భారత్ మాతకు జై. జై శివానంద.